సినిమాల్లో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మీరు తీసిన సినిమాల్లో మీ టెక్నీషియన్స్ చాలామంది మీతో అసోసియేట్ అయిన వాళ్ళు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. అలాగే కొంతమంది యాక్టర్స్, కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్, ఇలాంటి వాళ్ళు మీ టీం అలాగే ఇంటాక్ట్గా ఉంది. ఎప్పుడో 2-3 సినిమాల్లో మీరు కమలీ ముఖర్జీని పెట్టారనేసి మీరు ఎందుకు కమలిని ముఖర్జీనే పెడతారు అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి మీరు పదే పదే ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే ఉన్నారు. నేను అందరినీ రిపీట్ చేస్తాను, అందులో భాగం ఇది అమ్మాయి కాబట్టి ఇలా. సో వెన్ సమ్వన్ కీప్స్ రిపీటెడ్లీ పోకింగ్ ఎట్ యూ, ఇలాంటి ఇష్యూస్ మిమ్మల్ని కార్నర్ చేస్తూ ఏంటండి ఎందుకు ఆమెనే పెట్టుకున్నారు ఏంటి ఇది అని అడిగినప్పుడు హౌ డూ యూ యాక్చువల్లీ టేక్ ఇట్ అండి? బికాస్ I don't think it is really welcoming, but generally how do you feel? అంటే లైక్ మీడియా దీస్ డేస్ ఇంకా నేను అంటే కొంచెం ఇంకా ఇక్కడ ఈ ఇండస్ట్రీలో ఉంటే టు లివ్ విత్ దిస్ మీడియా, అండ్ మీడియా ఈజ్ యాక్చువల్లీ హ్యాస్ డిసైడెడ్ దట్ లైక్ బ్యాడ్ ఫిలిమ్స్, ఇప్పుడు ఫిలిం నేను ఇదే తీస్తాను ఇదే చూస్తాను అని చెప్పేవాళ్ళ అని మీడియా హెస్ డిసైడెడ్ దట్ దిస్ ఇస్ వాట్ సెల్స్. సో మేబీ దే ఆర్ రైట్ ఆల్సో, నేను రాంగ్ అని చెప్పలేను, ఎందుకంటే దే వాంట్ సమ్ సెల్లింగ్ మెటీరియల్. వాళ్ళకి ఇదే కావాలంటే నేను ఏంటి, నా మైండ్లో ఏం జరుగుతుంది, నేను యాజ్ అ మేకర్ ఇన్ని ఇయర్స్ తర్వాత నేను వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆమె మేకింగ్, ఆ సోషల్ కాన్షియస్నెస్ ఏంటి, వాట్ ఐ ఆ వ్యక్తి, వీడు ఏంటి, వీడి జీవితం ఏంటి, వీడు ఏం సినిమా తీయబోతున్నాడు, ఈ సినిమాకి ఎంత వెనకాల వర్క్ చేస్తాడా, ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి. బేసిక్ ఫండమెంటల్లీ ఆ సినిమాకి అసలే సినిమా రూత్లెస్, అందులో నువ్వు ఆడిందా లేదా అనేది ఉంటుంది. అందులో వాళ్ళు ఇట్లాంటివి ఎత్తుక్కుంటే చాలా బెటర్. ఐఎమ్ వెరీ మోస్ట్ లీస్ట్ ఇంట్రెస్టింగ్ పర్సన్ ఫర్ మీడియా. అంటే నేను చాలా లీస్ట్ ఇంట్రెస్ట్ అనమాట నాకు. అంటే అట్లాంటి ఏమైనా కాంట్రవర్సీలు ఇది అది ఏముండదు, అంత పెద్ద ఏముండవు. నేను మాట్లాడతాను వెళ్తాను. సో దే ట్రై టు ఫైండ్ దట్. సో ఐ కేమ్ టు దట్ రియలైజేషన్. ఫస్ట్ కొంచెం ఆవేశంగా చెప్పేవాడిని, ఇప్పుడు నాకు అది పెద్ద బాధ లేదు. సో ఇట్ జస్ట్ ఐ థింక్ ఐ విల్ టేక్ ఇట్ ఇన్ అ స్ట్రైడ్ అండ్ ఇట్స్ ఓకే. వాళ్ళకి అసలు సంబంధమే లేదు సేది అనిపిస్తుంది. అప్పుడప్పుడు నవ్వుకుంటాను, లేదు ఓకే వాట్ దే హ్యావ్ దేర్ ఫన్ అని. కానీ దట్ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ అది అండర్స్టాండ్ చేసుకోవడం అనేది మీడియాకి పోయింది. ఇప్పుడు మీడియా పీపుల్ ఇన్ ద మీడియా ఆర్ ఇన్ జనరల్ పీపుల్ కూడా there's no sense of and almost like goodness is now looked upon as వీక్నెస్ ఆల్సో. అంటే అయిపోయింది, జస్ట్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ అని ఏదో కాంట్రవర్సీ చేయాలి, ఏదో అంటే ఇట్స్ యాక్చువల్లీ ద సేమ్ థింగ్ కదండి. జనరల్గా సినిమాలు అంటే ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఫామ్ చేసేసుకుంటారు. దర్శకులకి హీరోయిన్స్కి రిలేషన్షిప్స్ ఉన్నాయి, లేకపోతే ప్రొడ్యూసర్లకి. సో ఇట్స్ లైక్ అన్ ఒపీనియన్ ఆల్రెడీ ఫార్మ్డ్. ఆ ఫామ్ అయిన ఒపీనియన్ నుంచి బయటపడటం ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ దట్స్ వై ఆన్ అండ్ ఆఫ్ ఇట్లాంటివి వింటూ వినాల్సి వచ్చినప్పుడు మీరు ఎప్పుడు రిటాలియేట్ అవ్వరా? డోంట్ యూ గివ్ ఇట్ బ్యాక్? అసలు అంటే ఐ డోంట్ ఈవెన్ నాకు చాలా మంది వాళ్ళు ఎగ్జిస్ట్ కూడా గారు నాకు. అంటే నేను అనుకోను, అంటే నేను మై థింగ్ ఆఫ్ లైక్ నాకు కోపం వస్తే నేను వాడిని డిలీట్ చేస్తాను. వాడు షిఫ్ట్ డిలీట్ అంటారు కదా, షిఫ్ట్ డిలీట్ అంటే నీకు రీసైకిల్ బిన్లో కూడా ఉండరు. సో ఐ జస్ట్ దట్ ఈస్ మై మెకానిజం బేసికలీ. ఐ డోంట్ వాల్యూ దర్ ఎగ్జిస్టెన్స్. అంటే వాళ్ళు ఉన్నట్టు కూడా అనుకోను, ఎందుకంటే బాదర్ వాళ్ళని రిటాలియేట్ చేస్తే ఇప్పుడు ఫేస్బుక్ మీద కూడా ఏదైనా పెడితే నాకు ఎంత క్రాప్ అయిపోయిందంటే లైక్ ఇప్పుడు ఒక 6వ క్లాస్ వాడు మాట్లాడుతున్నాడా, 5వ క్లాస్ వాడు మాట్లాడుతున్నాడా, లేకపోతే వాడు ఎవరైనా మేధావి మాట్లాడుతున్నాడో మనం జడ్జ్ చేయలేము. వాడు ఇష్టమైనట్టు వాడు చెప్తాడు, వాడికి అంతా ఆన్సర్ చేసుకోలేము. ఆల్మోస్ట్ అలానే అనుకుంటాను బేసిక్గా. అంటే ఇఫ్ దే సే సంథింగ్ లైక్ దట్, సో ఇంకేం అంతకంటే ఏం చేయలేము బేసిక్గా. అండ్ లాట్ ఆఫ్ అంటే దే వెయిట్, అంటే మీడియా హ్యాస్ టు హ్యావ్ సంథింగ్ టు సర్వైవ్ బేసిక్గా. దాని మీద నడుస్తూ. పిల్లల గురించి మీరు ఇందాక చెప్పారు, ఈ 2 yearsలో నేను ఐ బికేమ్ మోర్ క్లోజ్ టు మై కిడ్స్. అంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను వాళ్ళతో, వాళ్ళకి చాలా విషయాలు నేర్పుతున్నానని. ఎలాంటి విషయాలు నేర్పుతున్నారు, ఏం నేర్పుతున్నారు? హౌ ఇస్ ఇట్ డిఫరెంట్? తెలుగు నేర్పిస్తున్నారు. తెలుగు నేర్పడం ఏంటండి? స్కూల్లో నేర్పిస్తారు? తెలుగు స్కూళ్ళలో మన స్కూల్ ఐ హావ్ గివెన్ అప్ ఆన్ అవర్ స్కూల్స్. యాక్చువల్లీ నాకు అసలు నమ్మకం లేదు. ఐ డోంట్ అంటే టీచింగ్ మీద నమ్మకం లేదా, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కూడా రెండు చాలా వర్స్ట్గా ఉన్నాయి యాక్చువల్లీ. దెర్ ఇస్ నో I don't see any hope actually. అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు మీరు.